సో హాయ్ అండి, ఇప్పుడు మీకు నా పేరు మహేష్ అండి, క్యాంపింగ్ టెంట్ రెంటల్ షాప్. ఇప్పుడు మీకు నేను కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఒకటి, వైజాగ్ కాలనీ బెస్టా, సోమశిల బెస్టా? చాలామంది కూడా బ్రదర్ మాకు ఒక మంచి లొకేషన్ కావాలి, మేము వెళ్ళాలనుకుంటున్నాం అనే ఒక డౌట్ చెప్తారు. సో మీకు 1 day 2 days మీరు 2 days ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు సోమశిల వెళ్ళడం బెస్ట్. 1 day ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు వైజాగ్ కాలనీ వెళ్ళొచ్చు. ఇది ఒక విషయం. బ్రో మాకు 2 days 3 days అయినా పర్లేదు, మాకు మంచి ఫుడ్ ఉండాలి, మేము అక్కడే స్టే చేయాలనుకుంటుంది, 3 days కూడా సోమశిల వర్తే. అండ్ ఇంకొక విషయం, వైజాగ్ కాలనీ లోపల ఒకటి ఏంటంటే మీకు వైజాగ్ కాలనీ జస్ట్ ఉండి హైదరాబాద్ టు వైజాగ్ కాలనీ 150 to 160 kilometers ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 180 to 200 kilometers అనేది ఉంటుంది. సో కాబట్టి మీకు ఏదైతే నేను చెప్పాను లెఫ్ట్ సైడ్లో చెప్పేసిన చూడండి, ఇది మనకు సోమశిల. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 200 kilometers వరకు ఉంటుంది. ఇది నియర్ నాగర్ కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్లో ఉంది. సో ఇది మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇది కర్నూలు రోడ్డు అంటే బెంగళూరు రోడ్డు నేను చెప్పేది సోమశిల. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం రోడ్ ఉంది, నెక్స్ట్ నల్గొండ రోడ్ నుంచి ఉంది, ఇది వైజాగ్ కాలనీ. సో ఈ వైజాగ్ కాలనీ వచ్చేసి మీకు ఒక 150 to 160 kilometers ఉంటుంది. మీరు వెళ్ళి ఒక 24 hours రావచ్చు. దీనికి 24 hours వెళ్ళి రావచ్చు, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది రావడానికి. బట్ ఇక్కడ మీకు మంచిగా పీస్ఫుల్గా ఉండే లొకేషన్ ఏదంటే వైజాగ్ కాలనీ కంటే మనకు సోమశిల బెస్ట్. బట్ వైజాగ్ కాలనీ వచ్చేసి వీకెండ్స్ చాలా హారబుల్గా ఉంటుంది, సోమశిల కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైజాగ్ కాలనీ లోపల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నా పక్కన నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, అది కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ దీనికి సోమశిలకు నాగార్జున సాగర్ డ్యామ్ ఏం లేదు, బట్ దీనికి పక్కనే ఒక సింగోటం అనే టెంపుల్ ఉంది. సో ఆ సింగోటం టెంపుల్ దగ్గర కూడా మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వైజాగ్ కాలనీ లోపల ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, చికెన్, మందు అవన్నీ, అండ్ ఫుడ్, వైన్ కూడా అన్నీ ఉంటాయి. సో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ మన సోమశిలలో కూడా అందుబాటులో ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోడ్డు బాగుంది అంటే మీకు 2 చెప్తాను, 100% రోడ్డు వైజాగ్ కాలనీకి బాగుంది, సోమశిల కూడా రోడ్డు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ సోమశిల ఏంటంటే మీకు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, మీరు పడుకోవచ్చు. మీ పక్కనే మీరైతే సోమశిల రివర్ ఉంటుంది కదా, ఆ రివర్ పక్కనే మీరు పడుకోవచ్చు. అండ్ అక్కడే మనకు లాడ్జ్ రిసార్ట్స్ కూడా ఉంది, హరిత రిసార్ట్ అని ఉంది. అండ్ ఇక్కడ మనకు ఉన్న వైజాగ్ కాలనీ లోపల రిసార్ట్ లేదు, లాడ్జ్ లేదు, కనీసం ఒక రూమ్ కూడా లేదు మీకు పడుకోవడానికి. సో కంపల్సరీ మీరు క్యాంపింగ్ టెంట్ వేసుకోవాల్సిందే. బట్ అక్కడ క్యాంప్ సైట్ లేదు. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా బోటింగ్ కూడా ప్రజెంట్ ఈ మంత్ లేదు, నెక్స్ట్ మంత్ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. అది ఎందుకోసం కొందరు చనిపోయారు కాబట్టి. అండ్ పక్కనే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, అక్కడ మీరు క్యాంపింగ్ సైట్ వేసుకోవచ్చు. ఇది నేను చెప్తున్నది. మనకు ఏదైతే మీకు సోమశిల అయిపోయాను కదా, ఇది వచ్చేసి మనకు ఇక్కడ పోలీస్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉండదు, బట్ ఇక్కడ కంపల్సరీ పోలీస్ డిస్టర్బెన్స్ అనేది అప్పుడప్పుడు ఉంటుంది, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. నెక్స్ట్ ఇంకొకటి మనకు వైజాగ్ కాలనీలో అడ్వాంటేజ్ ఏంటంటే వైజాగ్ కాలనీ లోపల మనకు దేవరకొండలో షాప్ ఉంది కాబట్టి మీరు టెంట్ షాప్ అనేది టెంట్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇదే మనకు సోమశిల లోపల టెంట్ షాప్ లేదు, బట్ మీరు కంపల్సరీ హైదరాబాద్ లోపల మన స్టోర్ లోపల పికప్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా వెళ్ళవచ్చు. మన స్టోర్ అయితే మనకు ముసాపేట కుక్కడపల్లిలో ఉంది, మీకు ఒకవేళ హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు ఇది నేను చెప్పాను మన 2 ప్లేసెస్లో రివర్స్ ఉన్నాయి, 2 ప్లేస్లో బోటింగ్ ఉంది, 2 ప్లేస్లో కూడా టెంపుల్ ఉంది. బట్ ఎక్కువ మీకు పీస్ఫుల్ ఏరియా అంటే సోమశిల, అండ్ తక్కువ పీస్ఫుల్ ఏరియా అంటే ఇప్పుడు వైజాగ్ కాలనీ. బట్ నేను నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లోపల వాటర్ తగ్గుతాయి కాబట్టి అప్పుడు మనకు సోమశిల ఏదైతే మనకు వైజాగ్ కాలనీ అనేది బెటర్ అనిపిస్తుంది. సోమశిల కూడా అప్పుడు వాటర్ తగ్గినప్పుడు సోమశిల కూడా బెటర్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు మంచి ప్లేస్ ఉన్నదైతే సోమశిల లోపల ప్లేస్ ఉంది టెంట్ వేసుకోవడానికి. ఇప్పుడు వైజాగ్ కాలనీ లోపల టెంట్ వేసుకోవడానికి అంత మంచి ప్లేస్ లేదు. కావాలంటే మీకు క్యాంపింగ్ ఎక్స్పర్ట్ మీకుంటే మీకు సజెస్ట్ చేస్తే మంచి ప్లేస్కి వెళ్ళొచ్చు, మంచి ఫుడ్ క్యాంపింగ్ ఎక్స్పర్ట్ చూసుకుంటారు. బట్ సోమశిలలో మాత్రం క్యాంపింగ్ ఎక్స్పర్ట్ అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరే వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.